హాయ్ ఫ్రెండ్స్, రైతులకు నమస్కారం. మీరు చూస్తున్న వెరైటీ ఇంగ్లీష్లో కంకట్ అంటారండి దీన్ని. ఇక స్వీట్ లెమన్, మన పరిభాషలో స్వీట్ లెమన్ అండి. ఇది ఇంగ్లీష్లో కంకట్ అంటారు దీన్ని. అమెరికా లాంటి దేశాల్లో తోటలు వేసండి మినీ టమాటాలాగా బాక్సుల్లో కోసం అమ్ముతారు. వీటిని బాగా పండయి రైపెన్ అయిన తర్వాత ఎల్లో కలర్ వచ్చిన తర్వాత ఈ రకంగా వచ్చిన తర్వాత తినడానికి చర్మంతో సహా తినేచ్చు అనమాట అండి. మంచి మెడిసినల్ ఫ్రూట్, ఎసిడిటీకి బాగా ఉపయోగపడే ఫ్రూట్ అండి ఇది. ఇలా డైరెక్ట్ సెమీ సీడ్లో ఉంటాయండి. ఇవి ఇలా ఫ్లవరింగ్, పిందులు, కాయలు, పళ్ళు అలా రొటేటెడ్ అవుతుంది. ఇయర్లీ 2 times రావడం జరుగుద్ది. ఇది ఇలా ఈ రకంగా మీరు పాట్లో గ్రో చేసుకోవచ్చు. డైరెక్ట్ సన్లైట్లో ఉండకూడదండి, కొంచెం సెమీ సైడ్లో ఉండాలి. అలాగే ఎక్కువ వాటర్ ఇవ్వకూడదండి. వాటర్ ఎంత లిమిట్గా అయితే అంత హెల్దీగా ఉంటాయి అన్నమాట అండి. కాయలు కాపు వచ్చి మీకు ఇలాగ వెనకాల ఉంటాయండి, గుర్తుగా కాస్తాయి అనమాట అండి. ఇంత వయసు వచ్చేంత వరకు పెంచుకోవాలి చిన్న మొక్కలు. చాలామంది ఏంటంటే మీ దగ్గర కాయలతో ఉన్నాయి కదా, ఈ పెద్ద మొక్కలు మాకు పంపించు కదా అంటారండి. మేము 3 ఏళ్ల మట్టి పెంచితే ఎంత సెట్ అయింది ఇది. అలాగే 3 ఏళ్ళు సమయం మీరు హెచ్చించి పెంచుకోవాలి. లేదా ఏదైనా వెహికల్ తెచ్చుకుంటే ఇలాంటి పెద్ద మొక్కలు, పెంచిన మొక్కలు ఉంటాయండి, అవి ఇవ్వగలుగుతాం. ఏదన్నా మీ ట్రక్ లాంటి వెహికల్ ఏదైనా లోడ్ పెట్టుకున్నప్పుడు రావాలి. మొక్కలు డైరెక్ట్గా పెద్ద మొక్కలను పంపడం అనేది సాధ్యపడదు. ఎందుకంటే కొరియర్ కంపెనీలు కానీ ట్రాన్స్పోర్ట్ కంపెనీలు కానీ మధ్యలో ఎవరో హ్యాండిల్ చేసేవాళ్ళు లేరండి. వీటిని ఎక్కడ లోడ్ చేస్తే మళ్ళీ మీ ప్లేస్లో అన్లోడ్ అవ్వాలి. అలా అయితే పెద్ద మొక్కలు ఇవ్వగలుగుతాం. ఇవన్నీ కూడా ఏడాదిన్నర వయసున్న మొక్కలు మాత్రమే మేము మీకు కొరియర్ ద్వారా కానీ ఆర్టీసీ పార్సిల్ సర్వీస్ ద్వారా కానీ డెలివరీ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చిన్న మొక్కలు కొనుక్కొని ఇలా పెంచుకోవాలి. మీరు మీకైనా సమయం పడుతుంది, మాకైనా అదే సమయం పడుతుంది. ఇదండి ఇంకా బాగా రైపెన్ అయ్యి ఇలా ఫుల్ ఎల్లో కలర్ వచ్చేస్తాయండి. ఎల్లో కలర్ వచ్చిన తర్వాత తినాలి. ఇది కమర్షియల్గా కూడా తోటలు వేసుకోవచ్చు. ఎందుకంటే నిల్వ సామర్థ్యం ఎక్కువ అండి, తొందరగా పాడవు కాయలు ఇవి. ఎవరన్నా సిటీకి దగ్గరలో ఉన్నవాళ్ళు, ఎర్ర భూములు అయి ఉన్నవాళ్ళు దీన్ని కూడా ఓ తోటలా పెంచుకునండి. ఆ టైంలో మనకి ప్లాస్టిక్ బాక్సులు ఇప్పుడు ఎలాగైతే ఖర్జూరం బాక్సులు గట్రా ఎలా ప్యాక్ చేసి ఇస్తున్నారో ఆ రకంగా వీటిని కూడా బాక్సుల్లోకి కోసి మనం మార్కెటింగ్ చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. ఇది హెల్త్ పరంగా చాలా మంచిది. అలాగే ఎసిడిటీకి కూడా బాగా ఉపయోగపడే ఫ్రూట్ అనమాట. డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి గట్రా చాలా బాగుంటుందండి. ఇది దయించి ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇలాగా టెర్రస్ గార్డెన్లో కానీ ఫామ్ హౌస్లో కానీ 3-4 చెట్లు పెంచుకుంటే మీకు దీని వాల్యూ తెలుస్తుంది. ఇప్పటికే చాలామంది పెంచుతున్నారు వీటిని. కానీ ఏంటంటే కొంచెం శ్రద్ధ, కేర్ ఏంటంటే ఆ సెమీ సీడ్ కంపల్సరీ ఉండాలి. డైరెక్ట్ ఎండ్లో వాటర్ మేనేజ్మెంట్ తక్కువ ఉండాలన్నమాట. ఇలాగ ఇదండి ఈ రకంగా ఉంటుంది స్వీట్ లెమన్ లేదా కంకట్. ఇది మీ సప్తగిరి నర్సరీ, కడియం ప్రాంతం, బుర్లంక.